హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనము హిస్టరీ సిరీస్లో భాగంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అనేవి చూస్తున్నాము. సో మన నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్వశ్చన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, లెట్స్ సీ ద ఫస్ట్ వన్. ద డైరెక్టర్ జనరల్ of Archaeological Survey of India at the time of excavation of Harappan site was అంటున్నారు. మనం ఇది ఆల్రెడీ చాలాసార్లు కవర్ చేసుకున్నాము. ఇట్ ఈస్ జాన్ మార్షల్. ఓకే, సో హీ వాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి, ASI. సో వెన్ ద ఎక్స్కవేషన్ అండ్ డిస్కవరీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ అనేవి మనకి అఫీషియల్గా 1924లో మనకి డిక్లేర్ చేసినప్పుడు ఈయన ద డైరెక్టర్ జనరల్. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, మేడం మీరు ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఈజ్ అలెగ్జాండర్ కనింగ్హామ్ అని చెప్పారు కదా అని చెప్పచ్చు. సో అలెగ్జాండర్ కనింగ్హామ్, ఎస్, ద బ్రిటిష్ ఫౌండ్ ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇన్ 1861. ఆ టైంలో దీనికి డైరెక్టర్ జనరల్ వచ్చేసి అలెగ్జాండర్ కనింగ్హామ్. ఆయన తర్వాత లార్డ్ కర్జన్ దీన్ని రివైవ్ చేశారు 1904లో. ఓకే, దాని తర్వాత ఈ లార్డ్ కర్జన్ హ్యాస్ అపాయింటెడ్ జాన్ మార్షల్ అనమాట. అంటే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్కవేషన్ ఆఫ్ హరప్పన్ సైట్ ఎక్స్కవేషన్ జరిగే టైంలో ఎవరున్నారు డైరెక్టర్ జనరల్గా అంటే జాన్ మార్షల్ అని మనము చెప్పాలి. సో దయారాం సాహ్ని ఎక్స్కవేటెడ్ హరప్పా. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎవరు ఎక్స్కవేషన్స్ బయటికి తీసుకొచ్చారు అని అడగట్లేదండి. ఆ టైంలో డైరెక్టర్ జనరల్ ఎవరు, ASIకి అని అడుగుతున్నారు. సో ఆర్డి బెనర్జీ డిస్కవర్డ్ ద మొహెంజోదారో. అలాగే మార్టిమర్ వీలర్ మనకి హర్పన్ ఆర్కియాలజీలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్కియాలజిస్ట్గా మనము చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ నేమ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటి అని అడుగుతున్నారు. దట్ ఈజ్ హరప్పన్ సివిలైజేషన్. సో ఎందుకంటే ద టర్మ్ హరప్పా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ సూటబుల్ నేమ్. ఎందుకు అంటే ఫస్ట్ మనం చెప్పాము టైప్ సైట్ అని చెప్పాము. ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, సివిలైజేషన్ అని ఎందుకు అన్నామంటే ఒక నాగరికతకి సంబంధించినటువంటి లక్షణాలు అన్నీ కూడా ఇక్కడ కనిపించాయి కాబట్టి, అంటే నగరాలు నిర్మించారు సింధు ప్రజలే కాబట్టి. అలాగే మొట్టమొదటి లిపి అనేది సింధు ప్రజలు తీసుకొచ్చారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానాలు కానీ, వ్యాపారం, నేషనల్ ట్రేడ్, ఇవన్నీ యాజ్ అ సివిలైజేషన్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ కాబట్టి వి సే సివిలైజేషన్ అని చెప్పి, ఫస్ట్ సివిలైజేషన్ అని చెప్తున్నాం. ఓకే, ఇది మనకి హరప్పాలో దొరకడం జరిగింది కాబట్టి దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అంటాము. అలాగే ఎందుకు హరప్పా నేమే బాగా సూట్ అవుతుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి అని అంటే మనం చెప్పాలి అంటే, హరప్పాలోనే మోస్ట్ ఇంపార్టెంట్ సైట్స్ అన్నీ కూడా మనకి లేటర్ ఫౌండ్ అవుట్ సైడ్ ద ఇండస్ రివర్ వ్యాలీ ఆల్సో. బట్ మనము హిస్టోరియన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా హరప్పన్ సివిలైజేషన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మోస్ట్ నంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ అన్నీ ఇక్కడే దొరికాయి. ఓకే, సో చరిత్రకారులు, హిస్టోరియన్స్ అందరూ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే కన్నా హరప్పా సివిలైజేషన్ అనే చెప్పడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ క్లే మోడల్ ప్లఫ్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఒక నాగలి క్లే మోడల్, నాగలి రూపంలో ఉన్న క్లే మోడల్ ఎక్కడ దొరికిందంటే బానావాలీలో మనకి దొరికిందండి. బానావాలి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి సైట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఎక్స్కవేషన్స్ ఆఫ్ హరప్పన్ సైట్స్ బోన్స్ ఆఫ్ క్యామెల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఎట్. బోన్స్ అండి, ఈ యొక్క జంతు అవశేషాలు, కళేబరాలు ఎక్కడ దొరికాయి అంటే మనకి క్యామెల్ బోన్స్ వచ్చేసి లోథాల్లో దొరికాయండి, క్యామెల్ బోన్స్. ఓకే, అయితే మరి మిగిలిన ప్రాంతాల్లో దొరికినటువంటి ఎవిడెన్సెస్ ఏంటి అంటే కాళీబంగన్లో వీ హ్యావ్ ఈ యొక్క దున్నినటువంటి నేల ఏదైతే ప్లఫ్డ్ ఫీల్డ్ ఎవిడెన్సెస్ మనకి కనిపించాయి. అండ్ మనకి కాళీబంగన్లో ప్లఫ్డ్ ఫీల్డ్, అలాగే మొహెంజోదారోలో గ్రేట్ బాత్, ఈ విధంగా
దొరికాయి అన్నమాట. అండ్ ఆబ్వియస్లీ హరప్ప హ్యాస్ మెనీ సైట్స్. గ్రానరీ ఇంపార్టెంట్గా. సో హరప్ప హ్యాస్ మెనీ ఎవిడెన్సెస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా గ్రానరీ హరప్పాలో, కాళీబంగంలో ప్లఫ్ ఫీల్డ్, అలాగే మొహంజదారోలో గ్రేట్ బాత్ సంబంధించిన ఎవిడెన్సెస్ దొరికాయి. క్యామెల్ బోన్స్ అనేవి లోథాల్లో దొరకడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, a glaring evidence of the art of dance in Harappan culture comes from. అంటే నృత్యానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఎక్కడ దొరికాయి హరప్పా సివిలైజేషన్లో అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మొహెంజదారో. ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం చూసాము, మనకి ఒక ఫేమస్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ దొరికింది, ఒక నర్తకి స్టాచ్యూ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ బ్రాంజ్ అని మనము చూసాం. కంచుతో తయారు చేయించినటువంటిది, ఇది మనకి మొహెంజోదారోలో దొరికింది. ద ఫేమస్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ వాజ్ ఫౌండ్ ఎట్ మొహెంజోదారో. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బ్రాంజ్. సో దీనివల్ల మనకి ద ఆర్ట్ ఆఫ్ డాన్స్ ఇన్ హరప్పన్ కల్చర్ లేదా హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి అద్భుతంగా ఆధారాలు అనేవి కనపడుతున్నాయి ఈ ఎవిడెన్స్ బేసిస్ మీదగా. సో లోథాల్ ఈజ్ ఫేమస్ ఫర్ డాక్యార్డ్, అలాగే కాళీబంగంలో మనకి ప్లఫ్డ్ ఫీల్డ్, ఫైర్ ఆల్టర్స్, హోమగుండాల ఎవిడెన్సెస్ కనిపించాయి. గ్రానరీ ఎవిడెన్సెస్ హరప్పాలో దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ హరప్పన్ సిటీ? మోస్ట్ ఎక్స్టెన్సివ్ హరప్పన్ సిటీ మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మాట్లాడాము. ద ఎక్స్టెన్సివ్ ఏమిటి అంటే ఇట్ ఈస్ రాఖీగరి. సో రాఖీగరి కన్సిడర్డ్ ద లార్జెస్ట్, అంటే ఎక్స్టెన్షన్ దాని యొక్క విస్తీరణ అడుగుతున్నారండి, లార్జెస్ట్ హరప్పన్ సిటీ విచ్ ఇస్ డిస్కవర్డ్ ఇన్ ఇండియా. అలాగే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైట్ ఆఫ్ హరప్పా సివిలైజేషన్, బిగ్గెస్ట్ సైట్ ఆఫ్ హరప్పా సివిలైజేషన్ ఈజ్ రాఖీగరి. ఓకే, సో బాణావలి ఇస్ నోన్ ఫర్ క్లే ప్లఫ్ మోడల్ ఇప్పటివరకే చూసాము. అలాగే రూప్ నగర్ లేదా రోపార్ అని పిలిపించేది ఒక స్మాల్ సైట్, ద ఎక్స్టెన్షన్ ఈజ్ వెరీ లెస్, ఇట్స్ అ వెరీ స్మాల్ సైట్, హరప్పన్ సైట్. లోథాల్ అగైన్ డాక్యార్డ్. సో సి వై అదర్ ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్ అనేది కూడా తెలుసుకోవడం వల్ల మనకి అది రివిజన్ అయిపోతుంది. ఇప్పటికి నేను లోథాల్ వచ్చిన ప్రతిసారి మనము డాక్యార్డ్ అని మాట్లాడుతున్నాం. రేపు పొద్దున్న మీకు ఏ ఆప్షన్స్ ఎలా ఇచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు డీకోడ్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ వాజ్ ఫౌండ్ ద ఎవిడెన్స్ ఆఫ్ స్వస్తిక? అంటే స్వస్తిక్ గుర్తు ఎక్కడ దొరికింది, దీని యొక్క ఎవిడెన్సెస్ అని అడుగుతున్నారండి. మనకి స్వస్తిక్ గుర్తు వచ్చి హరప్పాలో దొరికింది. హరప్పాలో స్వస్తిక్ యొక్క గుర్తులు దొరికాయి. సెకండ్, యా, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి స్వస్తిక్ గుర్తులు హరప్పాలో దొరికాయి. మొహెంజోదారో అగైన్ ఈజ్ ఫేమస్ ఫర్ గ్రేట్ బాత్ అండ్ డాన్సింగ్ గర్ల్. చాన్హుదారో ఈజ్ ఫేమస్ ఫర్ బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ అండి చాన్హుదారో. అండ్ కాళీబంగన్ అగైన్ ఫైర్ ఆల్టర్స్ అండ్ ప్లఫ్డ్ ఫీల్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హరప్పా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, which of the following Harappan sites was found the earliest evidence of surgery అంటున్నారు. శస్త్రచికిత్సకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఎక్కడ దొరికాయి అంటే సర్జరీకి సంబంధించి we found it in కాళీబంగన్. సో ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు ద ఎర్లియస్ట్ సర్జరీ, బేసిక్గా మనకి స్కల్ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ దొరికాయండి మనకి కాళీబంగన్లో ఎస్పెషల్లీ. నెక్స్ట్ హరప్పా కాదు, బికాస్ గ్రానరీ అండ్ సిమెట్రీస్ దొరికాయి ఇక్కడ. మొహెంజోదారోలో గ్రేట్ బాత్ దొరికింది. ధోలవీరా ఈజ్ ఫేమస్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్ షోస్ ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్? భూకంపానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనకి ఈ యొక్క హరప్పన్ సైట్స్ ఇచ్చినటువంటి వాటిల్లో కాళీబంగన్లో దొరికాయండి. కాళీబంగన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎర్త్ క్వేక్ ఆ యొక్క గుర్తులు మనకి ఇక్కడ కాళీబంగన్లో కనిపిస్తాయి.
హరప్పా కాదు, గ్రానరీ, మొహంజదారో, గ్రేట్ బాత్, అగైన్ ధోలవీరా ఇస్ ద వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. చూడండి రిపీట్ అవుతున్నాయి ఆప్షన్స్. నెక్స్ట్ 3 పెయిడ్ సిమెట్రీ వాజ్ ఫౌండ్ ఇన్. నాట్ ఓన్లీ 3 పెయిడ్ అండి, మనకి రకరకాల డబల్ ఆర్ 3 ట్రిపుల్ జంట సమాధుల యొక్క గుర్తులు, అవశేషాలు, ఎవిడెన్సెస్ మనకి లోథాల్లో దొరికాయి. సో ఆర్కియాలజిస్ట్ ఫౌండ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ 3 పెయిడ్ సిమెట్రీ. అందులో మనకి డబుల్ బరియల్స్, జంట సమాధులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి హరప్పన్ సివిలైజేషన్లో. ఓకే, సో కాళీబంగన్ కాదు, ఫైర్ ఆల్టర్స్ అండ్ ప్లఫ్ ఫీల్డ్, చాన్హుదారో బీడ్ మేకింగ్ ప్రాసెస్ చెప్పాము, మొహంజదారో కూడా కాదనమాట. సో జంట సమాధులు లేదా 3 పెయిడ్ సిమెట్రీస్ అనేవి మనకి లోథాల్లో ఎవిడెన్సెస్ దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? నాట్ ఎ సైట్. బాణావాలి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ సైట్, ఇప్పుడే మాట్లాడుకుంటూ వచ్చాం. రాఖీగర్ ఈజ్ హై ఎక్స్టెన్సివ్లీ హరప్పన్ సైట్, లార్జెస్ట్ హరప్పన్ సైట్. రోపార్ గురించి కూడా మనము స్మాల్ హరప్పన్ సైట్ అని చెప్పాము. సో హస్తినాపూర్ అనేది కాదు. సో హస్తినాపూర్ అనేది మనది ఆన్సర్, కాకపోతే నాట్ ఏ ఇండస్ వ్యాలీ సైట్ అంటే హస్తినాపూర్ అండి. హస్తినాపూర్ అనేది అసలు హరప్పా సివిలైజేషన్కి సంబంధించిందే కాదు. ఇది మనకి మహాభారత పీరియడ్ టైంలో మనకి వస్తుంది. సో బాణావాలి ప్లఫ్ మోడల్, క్లే ప్లఫ్ మోడల్ దొరికింది, ఎవిడెన్సెస్ చెప్పాము. రాఖీగరి లార్జెస్ట్ హరప్పన్ సైట్ చెప్పాము. రోపార్ ఈజ్ ద స్మాలెస్ట్ హరప్పన్ సైట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ Baghor 1 and Baghor 2 of Son Valley in Madhya Pradesh are some of the sites in India బిలాంగ్స్ టు అంటున్నారు. బేసిక్గా ఈ బాగోర్ 1, బాగోర్ 2, 3 ఈ ఎక్స్కవేషన్స్ టైంలో ఈ డివిజన్ అనేది జరిగిందండి ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఫర్ ద ఆర్కియాలజిస్ట్. సోన్ వ్యాలీ మధ్యప్రదేశ్లో ఉంది. ఇవి ఏ ఎరాకి, ఏ ఏజ్కి, ఏ యుగానికి సంబంధించినవి అని అడుగుతున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్. సో బాగోర్ 1 and 3 ఆర్ ఇంపార్టెంట్ సైట్స్ బిలాంగ్స్ టు అప్పర్ పేలియోలిథిక్ ఏజ్. సో లోవర్ పేలియోలిథిక్ ఏజ్ కాదు, బికాజ్ ఇక్కడ మనకి ఎర్లియర్ ఫేజ్ విత్ హ్యాండ్ యాక్సెస్ అలాగే చోపర్స్ ఇవన్నీ దొరికాయి. మిడిల్ పేలియోలిథిక్ ఏజ్లో మనము ఫ్లేక్ టూల్స్ ఎక్కువగా కనిపించడం జరిగింది. నియోలిథిక్ అనేది మనకి అగ్రికల్చరు, పాలిష్డ్ టూల్స్ ఇవన్నీ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ సైట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ హ్యాస్ ఈల్డెడ్ ఎ బ్యూటిఫుల్ బ్రాంజ్ ఇమేజ్ ఆఫ్ చారియట్ అంటున్నారండి. అంటే కంచుతో చేసినటువంటి రథ విగ్రహం అండి. కంచుతో చేసినటువంటి రథ విగ్రహం ఎక్కడ లభించింది అంటే ఆ బ్యూటిఫుల్ బ్రాంజ్ చారియట్ ఇమేజ్ వాజ్ డిస్కవర్డ్ ఎట్ దైమాబాద్. సో ఇట్ ఈస్ famous for the bronze sculptures, especially in the Harappa civilization. మొహంజదారో కాదు, డాన్సింగ్ గర్ల్ అండ్ ఫేమస్ గ్రేట్ బాత్ ఇక్కడ ఉంది మనకి. కాళీబంగన్ కాదు, ప్లఫ్డ్ ఫీల్డ్ అండ్ ఫైర్ ఆల్టర్స్ దొరికాయి. రాఖీగరి కాదు, విచ్ ఇస్ ద లార్జెస్ట్ హరప్పన్ సైట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సివిలైజేషన్స్ వాజ్ నాట్ కాంటెంపరీ విత్ హరప్పా అంటున్నారు. మనము హరప్పా సివిలైజేషన్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాము 3 సమకాలీనటువంటి నాగరికతలు హరప్పా పీరియడ్కి సంబంధించి దొరికాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఒకటి మెసొపొటేమియన్ సివిలైజేషన్ లేదా సుమేరియన్ సివిలైజేషన్, ఈజిప్ట్ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. సో ఇక్కడ ఏది కాదు అంటున్నారు, విచ్ ఈస్ ఆబ్వియస్లీ గ్రీక్ అండి. గ్రీక్ అనేది ఇట్స్ నాట్ ఏ కాంటెంపరీ సివిలైజేషన్. మనకి హరప్పా ఈజ్ ఎగ్జిస్టెడ్ అరౌండ్ 2500 to 1750 BCE టైంలో, బిఫోర్ కామన్ ఎరా టైంలో మనకి కనిపించింది. ఈ గ్రీక్ సివిలైజేషన్ అనేది చాలా లేటర్ పాయింట్లో మనకి కనిపిస్తుందండి. ఇట్స్ మనకి ఆల్మోస్ట్ పర్షియన్స్, గ్రీక్స్ ఈ పీరియడ్ అంతా చాలా ఆర్యుల టైం తర్వాత మనకి కనిపిస్తుంది. సో ద హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి ద కాంటెంపరీ అంటే సమకాలీన నాగరికతలు ఏమిటి అంటే ఈజిప్ట్, బికాజ్ ఈజిప్ట్ ఈజ్ అ కాంటెంపరీ సివిలైజేషన్. చైనీస్, ఓకే, ఈ టైంలోనే మనకి చైనీస్ సివిలైజేషన్ ఎదిగింది. మెసొపొటేమియా ఈజ్ మనకి ట్రేడ్ రిలేషన్స్ కూడా హరప్పన్స్కి ఉన్నాయి.
మనం ఆల్రెడీ ప్రీవియస్గా మెసపోటేమియన్స్తో జరిగినటువంటి ట్రేడ్ సంబంధాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి కూడా మాట్లాడాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ విచ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ వాజ్ ద డ్రైనేజ్ సిస్టమ్ యాబ్సెంట్ అంటున్నారు. యాబ్సెంట్ అంటే లేదు అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ధోలవీరా అండి. సో ధోలవీరాలో మనకి అడ్వాన్స్డ్ వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ ఉంది, బట్ ద డ్రైనేజ్ సిస్టమ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకి ఏదైతే వేరే చోట్ల కనిపిస్తుందో అది ధోలవీరాలో లేదనమాట. ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ అనట్లేదండి, డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు. బాణావాలీలో మనకి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లోథాల్లో అయితే చాలా వెల్ ఆర్గనైజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. రాఖీగర్లో కూడా మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఎవిడెన్సెస్ దొరికాయి. ఓకే, నెక్స్ట్ question is in which Indus Valley civilization sites the people were known to water reservoir technique అంటున్నారు. వాళ్ళకి తెలుసు. The correct answer is Dholavira again. 1 second. Yeah. So the people of Dholavira were known for their advanced water reservoir techniques అండి. వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ అనేది హరప్పా సివిలైజేషన్లో ధోలవీరాలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం డ్రైనేజ్ సిస్టమ్ మాట్లాడాము, అదైతే లేదు. బాణావాలీలో ఫేమస్ క్లే ప్లఫ్ మోడల్ కాళీబంగన్ కాదు, లోథాల్ కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ గివ్స్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎ లిప్స్టిక్? బేసిక్గా కాస్మెటిక్స్కి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మనకి చాన్హుదారాలో కనిపిస్తాయండి. సో ద ఎవిడెన్సెస్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ లిప్స్టిక్ కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, చాన్హుదారాలో ఆ యొక్క కలర్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి, రైట్? ఈవెన్ ద సింధూరం, ఇవన్నీ కూడా. బాణావాలి కాదు, మొహంజదారో కాదు, కాళీబంగన్. చెప్పండి, కాళీబంగన్ దేనికి ఫేమస్? మీరు ఐట్రేట్ చేసుకోండి. కాళీబంగన్ అంటే మీకు హోమగుండాలు, అలాగే ప్లఫ్డ్ ఫీల్డ్ అంటే ఫైర్ ఆల్టర్స్ అండ్ ప్లఫ్డ్ ఫీల్డ్ రావాలి. మొహంజదారో అంటే గ్రేట్ బాత్ అండ్ డాన్సింగ్ గర్ల్ గుర్తు రావాలి. బాణావాలి అంటే క్లే ప్లఫ్ మోడల్ ఏదైతే నాగలి కనిపించిందో అది మనకి గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద సైట్ ఆఫ్ ఆలంగీర్పూర్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్. ఆలంగీర్పూర్ అని అనగానే మీకు ఏది గుర్తు రావాలి? ఎక్స్టెంట్ ఆఫ్ ఐవీసీ గుర్తు రావాలి. ఎక్స్టెంట్ ఆఫ్ ఐవీసీలో మనం ఈస్ట్లో గనక చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈస్టర్న్ మోస్ట్ సైట్ ఆఫ్ ఐవీసీ ఈజ్ ఆలంగీర్పూర్. ఇది మనకి యమునకి ట్రిబ్యూటరీ రివర్ అయినటువంటి యమునా నదికి ఉపనది అయినటువంటి హిండన్ రివర్ దగ్గర ఉంది. సో ఆలంగీర్పూర్ ఈజ్ ఎ ఈస్టర్న్ మోస్ట్ site of Harappa civilization. It is located in the bank of Hindon river అండి. ఈ మస్క్రా, ఈ చీనాబ్ కానీ, బాదేర్ కానీ ఇవన్నీ కూడా నాట్ రిలేటెడ్ టు ఆలంగీర్పూర్. చీనాబ్ వచ్చేసి వీ కెన్ సీ చీనాబ్ రివర్ నార్త్ ఎక్స్టెన్షన్ అంటే మండా ఈజ్ ద నార్దర్న్ మోస్ట్ సైట్ ఆఫ్ ఐవీసీ. జమ్మూ కాశ్మీర్లో ఉన్న మండా, ఆ యొక్క లొకేషన్ మనకి చీనాబ్ రివర్లోకి వస్తుంది. హిండన్ వచ్చేటప్పటికి ఈస్టర్న్ సైట్ ఆలంగీర్పూర్ హిండన్ రివర్కి ఉంటుంది. చీనాబ్ నదీ తీరంలో సింధు నదికి ఉపనది అయినటువంటి చీనాబ్ దగ్గర మనకి నార్థరన్ మోస్ట్ సైట్ ఆఫ్ ఐవీసీస్ కనిపిస్తాయండి. నెక్స్ట్, ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్ ద లాపిస్ లాజులి వాజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్. ఏ లొకేషన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు? ఫ్రమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బాదాక్షన్. సో ఈ బాదాక్షన్ హరప్పా సివిలైజేషన్ టైంలో లాపిస్ లాజులి అనేది ఒక ప్రెషియస్ స్టోన్ అండి, బ్లూ కలర్లో ఉంటుంది. ఇట్ వాజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ బాదాక్షన్. ఇదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. ఈ ట్రేడ్ నెట్వర్క్స్ ద్వారా ఇక్కడి నుంచి ఇంపోర్టింగ్ అయితే ఈ లాపిస్ లాజులికి ఇక్కడి నుంచి తరలించేవారండి. ఇరాన్ నాట్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ లాపిస్ లాజులి, దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. మెసపోటేమియా సివిలైజేషన్ ట్రేడ్ పార్ట్నర్ కానీ ట్రేడ్ సోర్స్ అయితే కాదండి. ఓకే, మెసపోటేమియాతో మనకి ట్రేడ్ పార్ట్నర్ కానీ ఇక్కడ నుంచి అక్కడ మనకి సోర్స్ అయితే లేదు. గుజరాత్ అనేది ఫేమస్ ఫర్ బీడ్స్ అండ్ బీడ్ మేకింగ్ కానీ మనకి లాపిస్ లాజులి సోర్స్ అయితే కాదండి.
మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ డాష్. ఇక్కడ ఏంటి, ఫాదర్ బేస్, మదర్ బేస్, సేమ్ రైట్స్ ఆఫ్ మదర్ ఆర్ ఫాదర్, నన్ ఆఫ్ దీస్ అంటున్నారు. బేసిక్గా ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాతృస్వామ్య నాగరికత లేదా పితృస్వామ్య నాగరికత లేదా సమానమైనటువంటి హక్కులు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ కవర్ చేద్దాం. ఇట్ షోస్ ద సోషల్ సిస్టమ్ సొసైటీ ఆఫ్ ఐవిసి అండి. బేసిక్గా see, to understand any society, what are the points we need to understand అంటే ఏ ఎరా అయినా కావనివ్వండి, ఏ యుగం, ఏ రీజియన్లోనైనా, ఏ ఎరాలోనైనా సామాజిక వర్గీకరణ, సోషల్ స్ట్రాటిఫికేషన్ అండి. సోషల్ స్ట్రాటిఫికేషన్ ఒకటి మనకు అర్థం అవ్వాలి అంటే ప్రజలను వర్గాలుగా డివిజన్ చేశారు, అరేంజింగ్ దెమ్ ఇన్ హైరార్కియల్ ఆర్డర్. మనకి సమాజంలో ఏమేమి తెలుస్తాయి? బేస్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. అంటే ఏ బేసిస్ మీద అంటే అది జెండర్ బేస్ అవ్వచ్చు, రేస్ బేస్ అవ్వచ్చు, కాస్ట్ బేస్ అవ్వచ్చు. బట్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అండి. ఆ బేస్ అనేది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి మారుతుంది. అలాగే ఒక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సోషల్ స్ట్రాటిఫికేషన్తో పాటు ఉమెన్ రోల్ ఇన్ ద సొసైటీ ఏ విధంగా ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఈ రెండు బట్టి మనం చాలా విషయాలు గమనించుకోవచ్చు. సామాజిక వర్గీకరణ, మహిళలకు ఉండే స్థానం బట్టి ఒక సమాజం ఏ విధంగా ఉంది అని మనము అంచనా వేయచ్చు. సో బేస్డ్ ఆన్ సమ్ హైపోథెసిస్ సిరీస్, మనకి ఇండస్ వ్యాలీ టైంలో కాస్ట్ సిస్టమ్ అయితే లేదండి. మనకి ఆరియన్స్ వచ్చిన తర్వాత కుల వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. కానీ దెర్ ఈజ్ స్ట్రాటిఫికేషన్, అసమానత అయితే ఉంది, వర్గీకరణ అయితే ఉంది. బేస్డ్ ఆన్ వాట్? బేస్ అనేది ఇక్కడ మనీ. ఐవీసీలో బేస్ అనేది మనీ ఫర్ ద వర్గీకరణ, స్ట్రాటిఫికేషన్కి ధనం ఆధారంగా వీళ్ళు చెప్పారనమాట. అయితే కొంతమంది హిస్టోరియన్స్ ఇచ్చినటువంటి హైపోథెసిస్ మీద, వాళ్ళ అబ్జర్వేషన్స్ మీద జాన్ మార్షల్, based on his observations, he mentioned that Indus Valley civilization is a matriarchal society. Currently we are living in a patriarchal system అండి. పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. ఆయన అబ్జర్వేషన్స్ ప్రకారం ఏమిటి అంటే, మతం, ఒకవేళ మనం మతం ఆధారంగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు మదర్ గాడెస్ని వర్షిప్ చేశారు. ఎక్కువ ప్రాధాన్యత మహిళా దేవతలకు చాలా ఎవిడెన్సెస్ దొరికాయి మనకి. ఎందుకంటే ఒక మతం అనేది ఒక సామాజిక ఆర్థిక పరిస్థితులు బట్టి రూపొందుతుందండి. ఆఫ్ కోర్స్ ఒక మతం అనేది దేని చుట్టూ తిరుగుతుంది? సామాజిక అంశాల మీద, ఫైనాన్షియల్ స్టేటస్ మీద, ఒక ఆల్ ఆర్ నాన్ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్, భౌగోళిక అంశాల మీద కూడా, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతం మీద బట్టి కూడా ఒక మతం ఆవిర్భావన అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఎక్కువ ఆధారాలు అనేవి మాతృస్వామ్య వ్యవస్థకి ఎక్కువగా దొరుకుతుంది. రిలీజియన్ అనేది సమాజం యొక్క ప్రతిబింబం అని చెప్పచ్చు. ఓకే, సో ఎవ్రీథింగ్ విచ్ ఇంపాక్ట్స్ అ సొసైటీ, సో వీటన్నిటి మీదకి ఇచ్చినటువంటి హైపోథెసిస్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మదర్ బేస్డ్. ఎందుకంటే హరప్పా సివిలైజేషన్లో ఎక్కువగా మేట్రియార్కల్ సొసైటీ కనిపిస్తుంది. మనకి ఫీమేల్ మాతృ దేవత ఆరాధన కనిపిస్తుంది. ఫీమేల్ టెరకోటా ఫిగరైన్స్ అనేవి ఆధారాలు దొరికాయి. మదర్ గాడెస్ ఐడల్స్ అనేవి దొరికాయి. మాతృస్వామ్యము సమాజంగా దీన్ని మనము భావిస్తాము. ఫాదర్ బేస్ అయితే కాదు, దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఎవిడెన్సెస్ మనకి దొరకలేదు. సేమ్ రైట్స్ అయితే కాదండి, డైరెక్ట్ ఎవిడెన్సెస్ ఎక్కడా కూడా ఇద్దరు సమానమే అని చెప్పి మనకైతే దొరకలేదు. అత్యధికంగా మాతృస్వామ్య సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ దొరికాయి కాబట్టి ఇట్ ఈస్ మదర్ బేస్డ్. కమింగ్ టు ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ హరప్పన్ డిక్లైన్ అంటున్నారు. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి డిక్లైన్ ఆఫ్ ఐవిసి, ఇక్కడ ఇచ్చినటువంటి కారణాల్లో ఏది అయి ఉండొచ్చు? సింధు నాగరికత ఎలా అంతరించింది అంటున్నారు. సో వీ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ సోర్సెస్ బట్ వీ టుక్ ద ఒపీనియన్స్ ఆఫ్ డిఫరెంట్ స్కాలర్స్ అండి. మనకి చాలామంది స్కాలర్స్ అంటే మార్టిమర్ వీలర్,
లేదా జిఎఫ్ డేల్స్, రాబర్ట్ ఎల్ రేక్స్, అలాగే హెచ్టి ల్యాంబ్రిక్, ఇలా ఎంతోమంది స్కాలర్స్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చారు. డాక్టర్ అగర్వాల్ కూడా చెప్పారు. అలాగే వాల్టర్ ఫేర్సిరస్, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హైపోథెసిస్ ప్రకారము ఇఫ్ వి సీ ఈవెన్ ఆర్ఎస్ శర్మ ఆల్సో, మార్టిమర్ వీలర్ మనకి 13 స్కెలిటల్ రిమైన్స్ మొహెంజోదారోలో విచ్ హ్యాస్ స్కార్స్ అండి. స్కెలిటల్ రిమైన్స్ అంటే కత్తి ఘాట్లు ఉన్న ఎవిడెన్సెస్, అవశేషాలు మనకి దొరికాయి. దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్యులో దాడి చేశారు. మనకి ఐవీసీ తర్వాత మనం చెప్పాము ఆర్యులు దండెత్తారు అని చెప్పాము. అక్కడి నుంచే ఈ యొక్క హరప్పన్ యొక్క డిక్లైన్ అనేది స్టార్ట్ అయింది అని కూడా మనము చెప్పడం జరిగింది. అయితే ఈ మార్టిమర్ వీలర్ తీసుకొచ్చినటువంటి ఎవిడెన్సెస్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే 13 skeletal remains at Mohenjo-daro with scars says that Aryans has attacked. ఓకే, సో కేవలం ఆరియన్స్ అటాక్ చేశారా అంటే మనం చెప్పలేం. బట్ బేస్డ్ ఆన్ 13 skeletal remains దెర్ క్యాన్ బి మెనీ రీజన్స్. బట్ ఎస్, హైగా మనం చూసుకుంటే హై ఛాన్సెస్ ఇస్ ఆరియన్ అటాక్ ఆఫ్ కోర్స్. అలాగే జిఎఫ్ డేల్స్ ఏం చెప్పారు అంటే వరదల వల్ల సింధు నాగరికత అంతమైపోయింది. మొహెంజోదారోలో మనకి దాదాపుగా 7 times ఫ్లడ్స్ అనేవి వచ్చాయండి. ఈవెన్ రాబర్ట్ ఎల్ రేక్స్ కూడా డ్యూ టు ఎర్త్ క్వేక్స్ అని చెప్పి మనకి హైపోథెసిస్ ఇచ్చారు. హెచ్టి ల్యాంబర్గ్ డ్యూ టు ద రివర్స్, దాని యొక్క ప్రవాహ దిశని మార్చుకోవడం వల్ల నీరంతా లేకుండా ఈ నగరాలన్నీ కూడా ఖాళీ అయిపోయి అంతమైపోయాయి అని చెప్తున్నారు. ఓకే, ఈవెన్ డాక్టర్ అగర్వాల్ ఆల్సో సేస్ దట్ నదులన్నీ ఎండిపోవడం వల్ల ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ సరస్వతి నది మనం చూసుకున్నట్టయితే థార్ ఎడారి ప్రెజెంట్ అది లేదు, అంతరించిపోయింది. ఓకే, అండ్ వాల్టర్ ఆల్సో గివ్స్ అ హైపోథెసిస్ దట్ ఎకలాజికల్ చేంజ్ అండి, పర్యావరణ దెబ్బతినడం వల్ల అంతరించిపోయింది. సో దీనివల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో జనాభా విపరీతంగా అనేది మనకి చివరి కాలంలో పెరిగి దానివల్ల పర్యావరణంపై ఒత్తిడి పెరిగిపోయి ఎకలాజికల్ చేంజెస్ వల్ల మనకి ఇలా జరిగింది. ఓకే, సో దేర్ ఆర్ మెనీ ఎవిడెన్సెస్ బేస్డ్ ఆన్ ద స్కాలర్స్, హిస్టోరియన్స్ హైపోథెసిస్. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం చూసుకుని all of the above, right? So the decline of Harappa civilization is believed to happen because of all these reasons together: ecological and climatic changes, earthquakes and floods, అలాగే ఆరియన్స్ అటాక్స్ మరియు ఇతర రాజ్యాలు దండెత్తి ఉండొచ్చు, వాళ్ళ యొక్క ఇన్వాషన్స్ వల్ల అంతరించిపోయిందని చెప్తున్నాం. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ few more questions in ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనకి ఇంకా కొన్ని డీప్ డైవింగ్ చేసే పజిల్స్ కానివ్వండి, స్టేట్మెంట్స్, ఎస్ఆర్ నో స్టేట్మెంట్స్, 1 or 2 స్టేట్మెంట్స్ అండ్ స్టేట్మెంట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటే కొంచెం టఫ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాము. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ few more questions on IVC. Thank you so much.